నమస్కారం. నా ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈరోజు అన్నమాచార్య కీర్తన 600 సంవత్సరాల క్రితం రాసిన ఒక కీర్తన గురించి మాట్లాడుకుందాం. 2 లైన్లు పాడి వినిపిస్తాను. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. ఈ పాట రాసి దాదాపు 500 సంవత్సరాల పైనే అయింది. శ్రీ అన్నమాచార్య ఈ పాట రాసినప్పుడు ఆయన చుట్టుపక్కల కుల ద్వేషాలు బహుశా చాలా ఎక్కువ కనపడి ఉండొచ్చు. అందుకని ఆయన కులాల మధ్య సామరస్యం కోసం రాసిన పాట ఇది. నా నమ్మకం అన్నమాచార్య గారు స్వర్గంలో ఉంటారు ఇప్పుడు. ఆయన భూమి మీదకి తిరిగి వస్తే ఈ పాటను మార్చి రాస్తారా, అలానే ఉంచుతారా అన్న దాని మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆయన రాసిన సమయంలో ఇది కుల వివక్ష చాలా ఎక్కువ ఉండొచ్చు. బహుశా ఆయన దానికి స్పందించి రాసిన మాట అది. ఆయన తిరిగి వచ్చి చూస్తే ఇప్పుడు ఈ పరిస్థితులు ఇవాళ ఉన్నాయా? నాకు తెలిసినంత వరకు ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. దానికి చిన్న ఉదాహరణ చాలా ఉన్నాయి. దాంట్లో ఉదాహరణలు పోయిన సంవత్సరం జరిగిన కుంభమేళ, లేకపోతే ప్రతి ఆషాఢ మాసంలో జరిగే పంఢర్పూర్ వారి, అయితే ప్రతి డిసెంబర్ జనవరిలో జరిగే శబరిమల దీక్ష, శ్రావణ మాసంలో జరిగే కావడి యాత్ర నార్త్ ఇండియాలో, అట్నే సౌత్లో జరిగే సుబ్రహ్మణ్య కావడి యాత్ర, భవానీ దీక్షా యాత్ర, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్సే. ఈ పక్కన కుంభమేళాలో మునుగుతున్నవాడు శూద్రుడా బ్రాహ్మడా ఎవరైనా అడిగారా? తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారా? తెలుసుకోవాలి ఇచ్చ ఉంటుందా? తిరుపతి కొండ మీద దర్శనానికి పోటెత్తి వచ్చే భక్తులు పక్కన భక్తుడు ఏ కులం అని అడుగుతున్నాడా? అడిగినప్పుడు ఈ పాటకి ఈరోజు ఎంత అవసరం ఉంది? మనకు కుల వ్యవస్థ గురించి తరచుగా వినపడేవి నా దృష్టిలో రాజకీయ ప్రోద్బలంతో అయ్యేవి. ఎందుకంటే ఎక్కడో గుర్రం ఎక్కి పెళ్లికి వెళ్తున్న వరుణ్ణి పిలిచి గుండు కొట్టించారు, ఫలానా గుడిలో హరిజనుల్ని పోనీకుండా నిషేధించారు అని ఇటువంటి వార్తలు దడప వినపడుతుంటాయి. మనలో వీక్నెస్లే పరాయి వాడికి స్ట్రాంగ్ పాయింట్స్ అవుతాయి. మన వీక్నెస్ని వీలంత వరకు పోగొట్టుకుందాం, అందరూ ఒకటే అని చెప్పి నమ్ముదాం. రాజకీయ ప్రోద్బలంతో జరిగే క్యాంపెయిన్స్ని మనం వీలైనంత వరకు నమ్మకుండా ఉంటే చాలు. అన్నమాచార్య గారు స్వర్గాన్ని నుంచి ఇప్పుడు భూమికి తిరిగి వచ్చి ఈ పాటను తిరిగి రాస్తే ఇలా ఉంటుందేమో. స్వర్గమొక్కటే మనకు, స్వర్గమొక్కటే మనకు, నరకమొక్కటే మనిషికి, నరకమొక్కటే. తందనానా భల, తందనానా భల, తందనానా భల, తందనానా. ఎందుకంటే ఆయన రాసినప్పటికీ బాబరు ఇండియాకి ఇంకా రాలేదు. ఆయన రాసినప్పటికీ వాస్కోడ గామా ఇండియాలో అప్పుడు అడుగు పెట్టలేదు. అందుకని ఆయన ఓన్లీ కుల వివక్ష మీద మాత్రమే స్పందించి ఈ గేయం రాశారు. ఈ వ్యాపార నిమిత్తమై వచ్చిన క్రిస్టియన్స్, దండెత్తి వచ్చిన ముఘల్స్ వాళ్ళ మతాల్ని ఇండియాలో ఇంపోర్ట్ చేశారు. హిందూ మతం బేసిక్ ఇన్స్టింక్ట్ ఏంటంటే ఏ పుట్టలో ఏ పాముందో, ఏ రాయిలో ఏ దేవుడు ఉన్నాడో అని నమ్మకం హిందువులది. అందుకని ఎవరినైనా
ఓపెన్ ఆర్మ్స్తో ఇన్వైట్ చేస్తాం, ఎవరినైనా చేతులు ఎత్తి మొక్కుతాం. ఈ హిందూయిజంలో ఉన్న ఈ వీక్నెస్ అనండి, ఈ స్ట్రాంగ్ పాయింట్ అనండి, ఏదైనా మీ ఇష్టం. అది దీన్ని ఉపయోగించుకొని ఈ పాశ్చాత్య మతాలు ఇండియాలో బాగా వాళ్ళ మతాల్ని ఇండియాలో తెచ్చాయి. కానీ ఇప్పుడు ఈ మతాల మధ్య చిచ్చు ఎందుకు ఇంత ఎక్కువైంది? ఎందుకంటే నార్త్ ఇండియాలో ఒక నానుడి ఉంది, నయా ముల్లా జ్యాదా ప్యాజ్ కాథా హై. అంటే ముల్లా కొత్తగా అయినవాడు ఎక్కువ ఉల్లిపాయలు తింటాడని. ఎందుకంటే ఒకప్పుడు ఉల్లిపాయలు వర్జితం. పోప్ బెనిడిక్ట్ కంటే కూడా పల్నాటిలో చర్చి ఫాదర్ పేరు శాస్త్రి ఎక్కువ క్రిస్టియానిటీ గురించి స్పందిస్తాడు. బెనిడిక్ట్ కానీ ఐతుల్లా ఖమేనీ కానీ హిందూ గాడ్స్ని ఎవరు తిట్టరు. కానీ మన పాస్టర్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగేది చూస్తే హిందువుల్ని తిట్టడం తప్పితే వేరే పని లేదు వాళ్ళకి. ఇలా ఎందుకని అయిందంటే స్వర్గం నరకం, హెల్ హెవెన్, జన్నత్ జహన్నం, ఇవి ఈ 3 మతాలు నమ్ముతాయి. మంచి పని చేస్తే పుణ్యం, చెడు పని చేస్తే పాపం. డిఫరెన్స్ ఏంటంటే స్వర్గానికి పోయే అర్హతల్లో కొన్ని అర్హతలు ఎక్స్ట్రా ఉన్నాయి ఇస్లాంకి, క్రిస్టియానిటీకి. హిందువుల్లో లేనిది అది. పరమతస్తుడిని మన మతంలోకి తేగలిగితే వాళ్ళకి బోనస్ పాయింట్స్ ఇచ్చి స్వర్గంలో ఎంట్రీ దొరుకుతుంది. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా అవన్నీ నలిఫై అయిపోతాయి. అదే హిందువుల్లో ఈ పరమతం నుంచి మతం మార్పించాలా అనేది స్వర్గంలో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి బజరంగ్ దళ్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, కొన్ని మఠాధీశులు, కొంతమంది ఘర్ వాపసి అని మతాల నుంచి ఎవరైతే మారారో వాళ్ళని మరీ హిందూయిజంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదొక ఇప్పుడు ఉన్న కలహాల్లో, చిచ్చుల్లో అదొక కారణం. ఇంకొక ముఖ్య కారణం కొత్తగా వచ్చింది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకుంది. ఆ మార్పుల ప్రకారం ఎన్ని డొనేషన్స్ అయితే ఇండియాలో వస్తాయో ఆ డొనేషన్స్కి ఆయా చర్చిలు, ఆయా మస్జీదులు లెక్క చెప్పాలి. ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు. లెక్క తేలకపోతే ఆ క్రియేట్ అయిన ఆస్తులన్నీ గవర్నమెంట్ జప్తు చేయగలదు. ఇది చాలా చర్చలకి కలవరం రేపింది. గత ఒక సంవత్సరంలో 6,900 కోట్ల రూపాయలు తమిళనాడులో ఇన్కమింగ్ డొనేషన్స్. ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉన్నాయో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, డొనేషన్స్ ఎంత వస్తున్నాయి. ఇప్పుడు లెక్క చెప్పాల్సి వచ్చేసరికి ఈ చర్చిలకి, పాస్టర్లకి, ఫాదర్లకి కొద్దిగా కష్టం అవుతుంది. అందుకని మొన్న రూబియో అమెరికా నుంచి వచ్చి నేరుగా మదర్ తెరెసా ఆశ్రమానికి వెళ్ళి కలకత్తాలో వాళ్ళని కలిసి వచ్చారు. అంటే మోదీని కలిసే ముందు కలకత్తాకి ఎందుకు చేశారంటే ఆయన అక్కడ డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ ఇరు వర్గాలు చర్చిల్ని సపోర్ట్ చేస్తాయి. ఆ చర్చి డొనేషన్స్ ఇండియాలో ఆటంకం అవుతుంది ఉద్దేశంతో రూబియో ఒక ఇండికేషన్ ఇవ్వడానికి కోసంగా కలకత్తాకు ముందు చేరుకున్నారు. అది ఈ పార్లమెంట్లో తెలుస్తుంది మనకు. రేపు సమావేశాల్లో లోక్సభలో ఈసారి ఎఫ్సిఆర్ఏ బిల్ అమెండ్మెంట్ వస్తుందా లేదా వేచి చూద్దాం. కానీ అన్నమాచార్య పాట మళ్ళీ తిరిగి రాస్తే మనందరి మధ్య సహృదయత పెరిగి కలిసి ఉంటామేమో తెలుసుకుందాం. నమస్కారం. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో రాస్తారని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను.